గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఇదే పాస్టర్లకు గౌరవ వేతనం ఇవ్వాలనేటువంటి డెసిషన్ను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించినటువంటి బీజేపీ అలాగే టీడీపీ కావచ్చు. ఇప్పుడు ఈ రోజు ఎందుకు మరి టీడీపీ ఈ సేమ్ అదే డెసిషన్ ఇంప్లిమెంట్ చేయాలని చూస్తోంది? అండ్ దానికి మరి బీజేపీ సపోర్ట్ ఉందా లేదా? దానిపైన మీతో చర్చించారా లేదా బీజేపీ వాళ్ళతో? అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే మనకి మైనారిటీస్ సంక్షేమానికి ఇది ఎప్పటి నుంచో మన రాజ్యాంగంలోనే ఉంది, వారికి ఏ విధంగా సంక్షేమ పథకాలు అందించాలి అన్నది. ఇది ఈ రోజు ప్రత్యేకంగా వచ్చిన మాట అంటే ఏదో జగన్ గారు పెట్టారు దాన్ని మీ నుంచి కంటిన్యూ చేస్తున్నామన్న బాధో బరువో మనకు తెలియదు. కానీ ద టాపిక్ ఈజ్ నాట్ న్యూ టుడే. ఇదేంటంటే ప్రీ మెట్రిక్ పోస్ట్ మెట్రిక్ మెరిట్ కమ్ మీన్ స్కాలర్షిప్ ఇది జాతీయ స్థాయిలో మోదీ గారి గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ ఇదే మైనారిటీస్ కి ఇస్తున్న ఎన్నో సంక్షేమ ఫలాలు ఉన్నాయి. నయీ ఉడాన్ అందులో ఫైనాన్షియల్ ఆర్థికంగా సపోర్ట్ ఇస్తున్నాం. బేగం హస్రత్ మహల్ అన్నది ఒక నేషనల్ స్కాలర్షిప్ ఇస్తున్నాం. నయీ మంజిల్ అన్నది స్కూల్ డ్రాప్ అవుట్స్ కోసం ఒకటి ఉంది. సీఖో ఔర్ కమావ్ దానిలో స్కిల్ డెవలప్మెంట్ కూడా దానిలో ట్రైనింగ్ ఇస్తున్నాం. ఉస్తాద్ అని ఒకటి స్కీమ్ ఉందండి, USTTAD అప్గ్రేడింగ్ స్కిల్స్ అండ్ ట్రైనింగ్ ఇన్ ట్రెడిషనల్ ఆర్ట్స్ క్రాఫ్ట్స్ అండ్ డెవలప్మెంట్ అని. ఇది కాకుండా నయీ రోషని ఉంది, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడానికి. ప్రత్యేకంగా మైనారిటీస్ డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి ఉంది. అండ్ ప్రధాన మంత్రి జీవన్ వికాస్ కేంద్ర అన్నది మరొక. అంటే మైనారిటీస్ కోసం అది ఈ రోజు ప్రత్యేకంగా కొత్తగా ఉన్నది కాదండి. మన రాజ్యాంగంలో రాసినదే మైనారిటీస్ సంక్షేమం అన్నది ప్రధాన భూమిక. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటి అంటే, ఒకటి మేనిఫెస్టోలో రాసినవి, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెడుతున్నారు అన్నది. అదే కాకుండా మన రాష్ట్రానికి వచ్చేసరికి అటు క్రిస్టియన్సే కాదు, ముస్లిమ్స్ కాదు, సిక్, బుద్ధ, పార్సీస్ అందరికీ కూడా మనం మైనారిటీస్ లోకి వస్తున్నారు. మనం తీసుకునే ఒక పెద్ద పెద్ద రిఫార్మ్స్ కూడా ట్రిపుల్ తలాక్ ఏంటి అంటే భారతీయ జనతా పార్టీకి ఎందుకు చెప్తున్నా అంటే, ఇవన్నీ హిందువులకి మాత్రమే బ్రాండ్ భారతీయ జనతా పార్టీ, మిగతా వాళ్ళకి కాదు అన్నది కొంత మిడిమిడిగా ఆలోచనతో అవగాహన లేమితో మాట్లాడే మాటలే అనిపిస్తాయి. ఎందుకంటే ఈ రోజు ముస్లిం మహిళలకి ఈ ఒక రక్షణ ఇచ్చింది అంటే అది ట్రిపుల్ తలాక్ తీసేయడం వల్ల వాళ్ళకి మంచి రక్షణ కల్పించాం. వక్ఫ్ బోర్డ్ కూడా చాలా మంది క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి మోదీ గారికి మా ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకున్నాయి కాబట్టి, వాళ్ళ అపీల్స్ పెట్టుకున్నాయి కాబట్టి దీన్ని ఇంత సీరియస్ గా టేక్ ఓవర్ చేయడం జరిగింది. 9.5 లక్షల ఎకరాల నుంచి ఆ బోర్డు ద్వారా లబ్ధి పొందిన మహిళలు కానీ పిల్లలకి కానీ ఎంతవరకు లబ్ధి పొందారు, వాళ్ళకి ఈ బోర్డు ద్వారా జరిగిన న్యాయం ఏంటి? సో ఈ విషయాలన్నిటికీ వస్తే ఇంకొకటి సనాతన ధర్మం అని మాట్లాడుతున్నారు. సనాతనం అంటే ఏంటి? మన దేశం ద రూల్ ఆఫ్ లా ఏదైతే ఇక్కడికి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఈ భూమి పైన ఉన్న ధర్మాన్ని రీటైన్ చేయడానికన్నది మనం అందరం భారతీయులుగా అందరి ఆలోచన. అది ఆ ఆలోచనలో భాగంగా ఇప్పుడు మేము రోడ్స్ వేసామండి. రోడ్స్ ఏమైనా ఒక హిందువులనికే రోడ్స్ వేస్తాము, క్రిస్టియన్స్ కి ముస్లిమ్స్ కి ఇళ్ల ముందు రోడ్స్ వేయము అని ఏమైనా చెప్తున్నామా? మరి ఇన్ని పథకాలు వస్తున్నాయి, జన్ధన్ యోజన కానీ, జల్ జీవన్ మిషన్ కానీ, ప్రతి ఫలాలు అందరికీ అందుతున్నప్పుడు ఈ రోజు ప్రత్యేకంగా హిందువులకి మాత్రమే అన్నది అది ఎందుకు రాజకీయం చేస్తున్నారు ఆ పాయింట్ ని మాకు అర్థం కాదు. నిజంగా మరి అలాంటప్పుడు 2014 నుంచి అప్రతిహతంగా మూడోసారి కూడా మోదీ గారికి అన్ని ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు కుల మత అతీతంగా వేస్తున్నారు అంటే మరి ఫలాలన్నీ వాళ్ళకి అందుతున్నాయనే కదా. సో దిస్ ఇస్ ఆల్ మినిమం కామన్ థింగ్ ఆలోచన మనం ఆలోచించాల్సింది. ఏదైతే మత ప్రాతిపదికన కుల ప్రాతిపదికన రాజకీయాలు చేశారు కాబట్టి ఇప్పుడు 2019 నుంచి 24 వరకు ఇచ్చిన హైయెస్ట్ మ్యాండేట్ ఒక మంచి బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నది వైసీపీ. ఎందుకు ప్రజలు తిరస్కరించారు? వారు అందరినీ సమానంగా చూసేస్తామన్న మాట మాట్లాడుతున్నారు కదా. ఏ విధంగా అందరికీ న్యాయం చేశారు చెప్పండి? రైట్, వెంకటేశ్వర రెడ్డి గారు మాట్లాడతారు మీతో. ఒక్క నిమిషం అవలోకనం చేసుకోవాలి. సుహాసిని అమ్మ గారు ఒక మాట. వన్ థింగ్, జస్ట్ మినిట్, లెట్ మీ కంప్లీట్. ఒక్కసారి మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, మీరు సమర్థిస్తున్నారా అని అడిగారు. ఆ ప్రశ్నని ఎందుకు దాటవేశారు? ఆ ప్రశ్నని వారు ఎందుకు దాటవేశారు? దానికి చెప్పండి. అంటే వారు సమర్థిస్తున్నారా సమర్థించట్లేదా? వృత్తిని 5,000 సమర్థిస్తున్నారా సమర్థించట్లేదా? సో ఏదో ఆ వంక ఈ వంక అని పెట్టుకుని మీరు దాటవేయకండి ప్రశ్నని. మీరు చేస్తారా చెయ్యరా? చేస్తున్నాము, మాకు ఒక 5 సంవత్సరాలు ప్రజలు చేయనివ్వండి. ఆ కంగారు ఎందుకో మీరు చెప్పేశారు ఇందాక. మీరు చెప్పిన దానికి నేను మాట్లాడుతున్నాను. సమాధానం చెప్పాలంటారా వద్దంటారా? చెప్పింది కానీ ఆగండి, నేను మాట్లాడిన తర్వాత సమాధానం చెప్పండి, రాసుకోండి అంతవరకు.
అంతవరకు రాసుకోండి. మీరు మాట్లాడారు, చాలా పాయింట్స్ మాట్లాడారు, చెప్పండి. నేను రాసుకున్నాను, దానికి నేను ఆన్సర్ చేస్తున్నాను. మీరు అందరికీ సంక్షేమమే ఇస్తే, అందరికీ ఫలాలే అందితే ఎందుకు మీకు ఓటేయలేదు ప్రజలు? మరి ఒకే వర్గం పట్టట్లేదు, మేము అందరినీ సమానంగా, ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ అందరినీ సమానంగా చూస్తోంది కాబట్టే ఈ రోజు జాతీయ స్థాయిలో అందరూ దానికి బీజేపీకి, ఎన్డీఏ గవర్నమెంట్ కి ఓటేస్తున్నారు. మరి గతంలో వైసీపీ తీసుకున్నటువంటి ఇదే డెసిషన్ ని ఎందుకు బీజేపీ వ్యతిరేకించింది, ఎందుకు టీడీపీ వ్యతిరేకించింది? ఒక్కటి ఏంటంటే, గతంలో ఇది ఒక్కటి కాదు కాజ్. ఐ థింక్ మీ పేరేంటండి? మే ఐ నో యువర్ గుడ్ నేమ్ ప్లీజ్? రోజా గారు. ఇది ఏంటంటే, గతంలో జరిగిన ఎన్నో అవకతవకలు, ఇప్పుడు కేంద్రం నుంచి వస్తున్న ఫండ్స్ కానీ, ఏదైతే దేనికి పెట్టాలో, దేనికి ఎంత కేటాయించాలో, ఒక అభివృద్ధికి దేనికోసం, ఒక కేంద్ర ఒక పథకాల కోసం ఇంత అని పర్సంటేజ్ ఇస్తే, రాష్ట్రం నుంచి వెళ్లాల్సిన మ్యాచింగ్ గ్రాంట్స్ ఎంత వరకు వెళ్ళాలి, ఇలాంటివి ఎన్నో డైవర్ట్ అయిన సందర్భంగా. అండ్ ఇంకొకటి, ఒక మంచి నిర్ణయం, నేను ఈ విషయం కూడా చెప్తున్నాను, లాస్ట్ టైం వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు పాస్టర్స్ అందరికీ ఇవ్వాలి అని చెప్పారు. ఇవ్వాలి అన్నప్పుడు వాళ్ళు లెక్క వేసినప్పుడు ఏం చేశారు? ఒక్కసారిగా 16,000 అప్లికేషన్స్ వచ్చినప్పుడు వీళ్ళు ఒక 3 నిబంధనలు పెట్టారు. అది నిజం, దట్ ఈస్ ఎ వ్యాలిడ్ రీజన్స్. అవి ఆ నిబంధనలు, ఆ 3 కూడా ఏంటి? ఎవరైతే పాస్టర్ ఉన్నారో ఆ పాస్టర్ మినిస్ట్రీస్, చర్చ్ మినిస్ట్రీస్ లో రిజిస్ట్రేషన్ అయ్యారా లేదా, ఫస్ట్ పాయింట్. రెండోది, ఏదైతే చర్చ్ కట్టారో ఆ సైట్ ఆ సొసైటీలో రిజిస్టర్డ్ సైటా కాదా. థర్డ్ థింగ్, ఈ పాస్టర్ కి సెకండ్, థర్డ్ ఇన్కమ్స్ ఉండకూడదు. వీటిల్లో ఈ నిబంధనలు పెట్టినప్పుడు కరెక్ట్ గా స్క్రీన్ చేస్తే అప్పుడు 500 మాత్రమే వచ్చాయి. మరి అలాంటప్పుడు మళ్ళీ ఇది ఎక్కడ గొడవ అవుతుందో అని దాన్ని కప్పిపుచ్చేసి మళ్ళీ అందరికి 8,000 మందికి, 9,000 మందికి, అంటే దేనికైనా సరే ఒక ట్రాన్స్పరెంట్ గా ఉండాలి, ఒక అకౌంటబిలిటీ ఉండాలి. అది లోపించింది కాబట్టే గత ప్రభుత్వంలో ఈ రోజు అన్ని అందులో లోపాలు జరిగాయని కనిపిస్తోంది. సో మనం ఇది కేస్ స్టడీ, ఇది దానికి మీరు ఎస్ అన్నారా, దీనికి నో అన్నారా అంటే దీని వెనకాల ఏ ఫండ్స్ ఇస్తున్నారు మీరు? అదే ప్రభుత్వ ఖజానాల నుంచి వీళ్ళు ఎన్నో దుర్వినియోగం చేశారు కదా, దానిలో ఒక పార్ట్ ఇది. కూడా మేము 1 year అయిందండి. అన్ని గవర్నమెంట్ దానిలోనే ఇస్తున్నామా, అర్చకులకి ఇస్తున్నాము, ఇమామ్స్ అండ్ ముజాసిన్స్ అండ్ ఆల్సో పాస్టర్స్, దీనికి ఎంత 30 కోట్లు కేటాయించడం జరిగింది. ఏంటి, నేను ఏ విధంగా మనం ఇన్కమ్ ని జనరేట్ చేస్తున్నాం? సో ఇవన్నీ మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్స్, అంతే తప్ప నువ్వు హిందూని సపోర్ట్ చేస్తావు, నేను ముస్లిం ని సపోర్ట్ చేస్తాను అన్నది కాదు. లేమితో చేస్తున్న డిస్కషన్ ఇది. అలా అయితే అన్ని మతాల వాళ్ళు భారతీయ జనతా పార్టీని ఆదరిస్తున్నారు. సో దయచేసి దీని మీద మాట్లాడండి, ఇటువంటి పాయింట్స్ మీద, అభివృద్ధి పాయింట్స్ మీద. నెల్సన్ బాబు గారు, మీద డిస్కస్ చేద్దాం.